మనిషికి ఆధ్యాత్మిక గుడితనం ఉంది కాబట్టి ఏది సత్యమో ఏది అసత్యం అర్థం కావట్లా, ఎవరు దేవుడో ఎవరు మనిషి అర్థం కావట్లా. అందరినీ దేవుడిగా పూజిస్తున్నాడు మనిషి, ఎందుకంటే ఆధ్యాత్మిక గుడితనంతో మనిషి బాధపడుతున్నాడు. నేను ముంబై అనే ప్రాంతంలో స్వార్థ అందించడానికి వెళ్ళినప్పుడు, అలా ముంబై రోడ్లో తిరుగుతున్నప్పుడు ఒక గుడి కనిపించింది. ఆ గుడి ఎవరిదో తెలుసండి? ఒక సినిమా యాక్టర్ గుడి. అమితాబ్ బచ్చన్ అనేటువంటి వ్యక్తి యొక్క గుడి అక్కడ కనబడుతుంది. అక్కడ పౌరాహిత్యం చేసిన పురోహితుడు ఉన్నాడు. అక్కడ అందరి మీద వచ్చినటువంటి వారి మీద శటకోపం పెట్టి వారిని దీవిస్తున్నాడు. ఎవరి నామస్య అంటే అమితాబ్ బచ్చన్ నామస్య. అమితాబ్ బచ్చన్ దేవుడా? ఈ సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త? ఆయన స్వయంభవుడా? లేకపోతే ఆయన సర్వజ్ఞాన? ఆయన సర్వశక్తిమంతుడు కాదే, మనవలే సామాన్యుడి మానవుడే. ఆ వ్యక్తిని దేవుడిగా పూజిస్తున్నారంటే మనుషులకు ఆధ్యాత్మిక గుడ్డితనం ఉంది. నా ప్రదేశనాగమా, ఈరోజు యేసుక్రీస్తు ప్రభు కరుణ నీ మీద ఉంటే ఆధ్యాత్మిక గుడ్డితనం నుంచి ఏం పొందుతావు? నువ్వు విడుదల పొందుతావు. అది ఏదైనా సరే, ఏ గుడ్డితనమైనా సరే ప్రభు నీకు విడుదల ఇవ్వడానికి యేసు ప్రభు వారు ఇష్టపడుతున్నారు. సో దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించని భర్తమే ఎప్పుడైతే పిలిచాడో ప్రభు తనకు గుడ్డితనం నుంచి విడుదల ప్రసాదించాడు.